హాయ్ ఫ్రెండ్స్, ముంబైలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆగంతుకులు కాల్పులు జరిపి పరారయ్యారు. హెల్మెట్లు ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు బాంద్రాలో ఆయన నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్ బయట గాల్లోకి 4-5 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీలో పడింది. కాల్పులు జరిగిన సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దుండగులు వాడిన బైక్ను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల్లో ఒకరిని గుర్తించారు. ఈ కాల్పులు జరిపింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన సభ్యులుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పంజాబ్ గాయకుడు సిద్ధు మూసేవాలా, కర్నీ సేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగామేడి సహా పలు కీలక హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిష్నోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. సల్మాన్ నివాసం వద్ద కాల్పులకు అమెరికాలో ఉంటున్న అతని సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇక ఈ కాల్పులు తామే జరిపామని అన్మోల్ బిష్నోయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది ట్రైలర్ మాత్రమేనని వ్యాఖ్యానించాడు. ఇదే చివరి హెచ్చరిక అని, ఈసారి కాల్పులు ఇంటి బయట మాత్రమే జరగబోవని అతడు హెచ్చరించారు. సల్మాన్ ఖాన్ ను ఇప్పటికే పలుమార్లు చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గతేడాది మార్చిలోనూ ఆయనకు బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ దృష్టి మొత్తం సల్మాన్ ఖాన్ పైనే ఉంది. కానీ ఆ గ్యాంగ్స్టర్ ఈ హీరోని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు మాత్రమే కాదు, దాదాపు 2 ఏళ్ల నుండి సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పలుమార్లు ఓపెన్ గా సల్మాన్ కు వార్నింగ్ కూడా పంపించాడు. ఇప్పుడు ఏకంగా ఇంటి దగ్గర కాల్పులు జరగడానికి 2 వ్యక్తులను రంగంలోకి దించాడు. అసలు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు ఎందుకు చేయించాడు? కేవలం బెదిరించడానికా లేదా నిజంగా ప్రాణాలు తీయడానికా? నిందితులైన విక్కీ సాగర్ చెప్పిన దాని ప్రకారం కృష్ణ జింకను వేటాడిన కేసు విషయంలో సల్మాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని లారెన్స్ బిష్నోయ్ ఎదురు చూస్తున్నాడట. ఈ కృష్ణ జింకను సల్మాన్ చంపడానికి లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ ఖాన్ పై పగ తీర్చుకోవడానికి సంబంధం ఏంటి? ఈ వివరాల్లోకి వెళ్తే 1998లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ 2 కృష్ణ జింకలను వేటాడి చంపాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో తనపై 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. 2018లో ఈ కేసు విషయంపై కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్ పై మొదటిసారి ఓపెన్ గా దాడి చేయించాడు లారెన్స్ బిష్నోయ్. ఇంతకీ సల్మాన్ ఖాన్ కృష్ణ జింక వేట కేసుకు లారెన్స్ బిష్నోయ్ కు సంబంధం ఏంటంటే, జోధ్పూర్ కు చెందిన బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన వారు కృష్ణ జింకను చాలా గౌరవంగా చూసుకుంటారు. అది వారి గురువు అయిన గురు భగవాన్ జంబేశ్వర్ అలియాస్ జంబాజీ పునర్జన్మాన్ని భావిస్తుంటారు. ఈ బిష్నోయ్ తెగను బికనీకు చెందిన గురు జంబేశ్వర్ 15వ శతాబ్దంలో ప్రారంభించారు. ఆయన 29 నియమాలను రూపొందించి వాటిని అనుసరించాలని సూచించారు. ప్రకృతిని పరిరక్షించడంలో జంతువులను కాపాడడం వారికి దేవుణ్ణి పూజించడంతో సమానం. జంతువులను చంపడం, చెట్లను నరకడాన్ని బిష్నోయ్ ప్రజలు మహాపాపంగా భావిస్తారు. చెట్లను, జంతువులను రక్షించడానికి వారు ప్రాణత్యాగానికైనా వెనుకాడరంటే అతిశయోక్తి కాదు. ప్యాలెస్ నిర్మాణానికి కెర్జీ చెట్లను నరకాలని 1730లో జోధ్పూర్ రాజు ఆదేశించారు. తాము పూజించే చెట్లను నరకకుండా బిష్నోయ్ తెగ ప్రజలు అడ్డుకున్నారు. చెట్లను వాటేసుకొని సైనికులకు అడ్డుపడ్డారు. ప్రకృతిని పరిరక్షించే క్రమంలో వందలాది మంది బిష్నోయ్ తెగ ప్రజలు గొడ్డలి వేటుకు బలయ్యారు. ప్రకృతి కోసం ప్రాణాలు అర్పించిన వారిలో మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిప్కో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన అమృతాదేవికి ఈ ఘటనే స్ఫూర్తినిచ్చింది. బిష్నోయ్ తెగ మాంసాహారం ముట్టుకోదు. వంట కోసం చెట్లను నరకడం వారికి ఇష్టం ఉండదు. ఎండిపోయి కింద పడిపోయిన కొమ్మల్నే వారు వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఇంత పట్టుదల ఉంది కాబట్టే బిష్నోయ్ తెగ ప్రజలు ఎంతో పేరు ప్రతిష్టలున్న సల్మాన్ ఖాన్ లాంటి హీరోని సైతం ఎదిరించారు. కృష్ణ జింకలను సల్మాన్ వేటాడుతుండగా చూశానని పూనం చంద్ బిష్నోయ్ అనే స్థానికుడు చెప్పాడు. రాత్రి మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చిన సమయంలో 2 కృష్ణ జింకలను జీపులో వచ్చిన వాళ్ళు కాల్చి చంపుతుండగా చూశానని చెప్పాడు. అతడు అక్కడికి వెళ్లేలోగానే సల్మాన్ అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని,
జీప్ నెంబర్ ఆధారంగా అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణ జింకలను కాల్చి చంపిన రాత్రి సల్మాన్ అక్కడ లేడని కూడా నిరూపించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ పూనం చంద్ బిష్నోయ్ మాత్రం సల్మాన్దే తప్పని నిరూపించాడు. అతడికి బిష్నోయ్ తెగ ప్రజలు చివరి వరకు అండగా నిలిచారు. ఇక తాజాగా జరిగిన దాడి విషయంలో కూడా లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ బాధ్యత అంతా తమదే అంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.